జగంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ఓ మహిళ మగ శిశువుకు జన్మనివ్వగా వైద్యులు మెరుగైన వైద్యం కొరకు కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయగా 2 గంటలు సుమారు 108 వాహనం కొరకు పడిగాపులు పడ్డారు. ఈ విషయంపై రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియన్ సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ పులి ప్రసాద్ మాట్లాడుతూ, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి పేద ప్రజలకు నిత్యావసరంగా ఏ ప్రమాదం జరిగినా ఆసరాగా ఉండడానికి ప్రవేశపెట్టినటువంటి 108 సేవలు ఈనాటికి కొనసాగిస్తున్నారు. కానీ నిధుల కొరతో లేక మరి ఏం కారణమో తెలియదు కానీ బాధితులకు అందుబాటులోకి రావడం లేదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో 108 సర్వీసుల సమయపాలన పాటించకపోవడం వలన చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, ఇది చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి అని వారన్నారు. 108 అనేది చాలా దారుణంగా ఉంది. ఎందుచేతనంటే గత రాజశేఖర రెడ్డి గారి హయాంలో 108 అనేది ప్రవేశపెట్టి ప్రజలకు నిత్యావసరంగా వైద్యం అందే విధంగా యాక్సిడెంట్లు జరిగిన అందుబాటులో తీసుకెళ్లి వైద్యం చేయించాలనేటువంటి ఉద్దేశంతో 108 ప్రవేశపెట్టడం జరిగింది. ఆ 108ని ఇప్పటివరకు కొనసాగిస్తూనే ఉన్నారు. కానీ దానికి మరి నిధుల కొరత వల్ల లేకపోతే ఏ విధంగా జరుగుతుందో తెలియదు. 108 అనేది ఇప్పుడు అందుబాటులో రావడం లేదు. కనీసం ఈరోజు జగ్గంపేట ప్రభుత్వ హాస్పిటల్లో చూసుకున్నట్లయితే ఒక చిన్న కుర్రాడు పుట్టి ఉమ్మనీరు తాగేసి ప్రాణాపాయ స్థితిలోకి వస్తే అంబులెన్స్ ఫోన్ చేస్తే 2 గంటలైనా కూడా ఇప్పటివరకు కూడా స్పందించకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ని ఎక్కడికో కాకినాడ తీసి 40 కిలోమీటర్లు పంపిస్తూ ఉన్నారు. 40 కిలోమీటర్ల నుంచి వచ్చి మళ్ళీ ఎక్కడో పక్క మండలాల్లో ఖాళీగా ఉంటే అంబులెన్స్ వచ్చే వరకు ఇక్కడ మనుషులు వైద్యానికి వచ్చినటువంటి వాళ్ళు ఎదురు చూడాలంటే చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఈ ప్రాణాలు గాలిలో కలిసిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఏర్పడుతున్నది. మరి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ 108 అనేది అమలు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలి తప్పించి ప్రజల ప్రాణాలు గాలి